పోతాడా మర్యాద ఉంటాడా? ఒక కంప్లైంట్ రాకూడదు, ఒక కంప్లైంట్ రాకూడదు. ఒక కంప్లైంట్ వస్తే 3 తప్పుడు కేసులు పెట్టి ఇది యాక్ట్. మీరు తప్పున్నా కొడుకే కదా, మంచివాడు కాదు కదా. కాబట్టి తప్పు కేసులే పెడతాం. మాకేమో మీరు తప్పు చేసినప్పుడు ఎందుకు చేస్తాం మేము? ఈ ఏరియా జనాలంతా బాగుంటారు కదా, సంతోషంగా ఉంటారు. పోతే కూడా ఒక సంవత్సరం మర్యాద పెట్టుకుంటావా పెట్టుకో, బీ కేర్ఫుల్. ఆల్రెడీ ఒక కేసు పెట్టాం కదా, ఇంకా 2 కేసులు పెడతాం. సంవత్సరం రోజులు లోపల పెట్టాం. ఇప్పుడు యాన్నే కానీ ఈ శబ్దం ఎందుకు వచ్చిందంటే ఈసారి 2 కేసులు టక్కటక్క రిజిస్టర్ చేయడము ఇతర పీడీ యాక్ట్ అంతే. మన సంవత్సరం నువ్వు అడగాల్సిన పని లేదు. ఒక సంవత్సరం సబ్ జైలు అన్నం కడప సెంట్రల్ జైలు. ఇది ఏపీ 0 ఎక్కడిది బండి? ఈ బండి ఏపీ 04 ఉంటుంది. వీళ్ళకు ఇట్లా చేయాలంతే గవర్నమెంట్ అంట. ఎందుకు సస్పెండ్ చెప్పిలే? రిపోర్ట్ మున్సిపాలిటీ ఎందుకు పని చేయించాలి సార్? నేను ఏం లాభం? రిపోర్ట్ ఇంకొకసారి ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే 2 కేసులు తప్పుడు కేసులు పెట్టి పీడియాలి. ఇద్దరి మాత్రం కంపల్సరీ ఉండే నేరాలన్నీ రాసి కమిషన్కి లేదా ఏం తాగితే కేసులు పెడితే సంవత్సరం రోజులు పోతావు. మంచిదేనా? మరి జాగ్రత్త పెట్టుకోవాలి కదా. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. సంవత్సరం రోజులు పోతే ఏమవుతారో చూసుకోండి, నువ్వు నీ పిల్లలు. ఏమరా సంవత్సరం రోజులు పోతే మంచిదేనా నీ భార్య పిల్లలకు? మరి జాగ్రత్తగా ఉంటావా? కంప్లైంట్ ఒక్కడు కూడా రాకూడదు. ఇది లాస్ట్, ఇంకా వార్నింగ్ ఇచ్చేది ఏమి ఉండదు. ఎక్కడ పోతావు? కడప సెంట్రల్ జైలుకి పోతావు. ఈ స్టేజ్లో ఎవరు ఉన్నారా చెప్పండి. వారికి పోయినాడు కదా. ఎన్నాళ్ళు అయిపోయి? ఎన్నాళ్ళైనా 3 నెలలు అయింది. ఇంకా రావాలంటే 9 నెలలు పడతావు. నీ ఇష్టం. వాడిని జగన్ చేస్తావా చేస్తావు.